స్వస్థపరచు, నా ముందట బాగు చేయి. దేవుడు స్వస్థపరిస్తే డాక్టర్లు ఎందుకు? దేవుడు బాగు చేస్తే వైద్యులు ఎందుకు? ఇండైరెక్ట్ లో వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మాలే గాని దేవుడు ఏమి చేయడు అని చెప్తున్నా. సోషల్ మీడియాలో చాలా రకరకాల వర్తమానాలు, రకరకాల హృదయమును ద్రవీభవింపజేసే మాటలు, రకరకాల విశ్వాసాన్ని అతులకుతలం చేసే మాటలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని దేవుణ్ణి నమ్మిన వారు మాట్లాడుతున్నారు, నమ్మని వారు కూడా మాట్లాడుతున్నారు. దేవుడు స్వస్థపరుస్తాడా? దైవజనుడు స్వస్థపరుస్తాడా? అట్లయితే హాస్పిటల్ ఎందుకు? అట్లయితే డాక్టర్లు ఎందుకు? దేవుడు స్వస్థపరిస్తే డాక్టర్లు ఎందుకు? దేవుడు బాగు చేస్తే వైద్యులు ఎందుకు? ఇలాంటి విశ్వాసాన్ని సందిగ్ధపరిచే సోషల్ మీడియాలో ఈ మాటలు చాలా మంది వింటున్నారు. వింటున్నప్పుడు మీ హృదయం కూడా నిజమే కదా అన్న వైపు నడిచేదిగా ఉన్నట్లు కూడా మీకు తెలుసు. కానీ ఈ దినం జాగ్రత్తగా విను. నీ విశ్వాసములో అనుమానము కలగటట్లుగా దేవుణ్ణి నమ్మిన దైవజనులతోనే మాట్లాడిస్తున్నాడు. దేవుణ్ణి నమ్మని వారు కూడా బైబిల్ గురించి ప్రకటిస్తున్నారు. అనవసరం. బైబిల్ని ఎవరన్నా ప్రకటించాలి అంటే వాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉండాలి. మనిషి మేధస్సు ద్వారా అర్థం చేసుకొని ఆత్మ నడిపింపు లేని వ్యక్తులు, దైవ ప్రత్యక్షత అంటే ఏమిటో అర్థం కాని వ్యక్తులు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా దేవుడే స్వస్థపరిస్తే, దైవజనుడు స్వస్థపరిస్తే ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అప్పుడు దాన్ని వింటున్న నీకు అవును నిజమే కాదా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నిజమే కాదా అని అనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్ లో వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మాలే గాని దేవుడు ఏమి చెయ్యడు అని చెప్తున్నారు. దేవుణ్ణి నమ్మాలే గాని దేవుడు స్వస్థపరచడు అని చెప్తున్నారు. ఇకపోతే ఇంకా కొంతమంది దేవుడి పేరిట ప్రార్థన చేసినప్పుడు ఎవరన్నా సాక్ష్యం చెబితే నా ముందట స్వస్థపరచు, నా ముందట బాగు చేయి, ఒక కుష్ఠరోగి నా ముంగట బాగు చేయి అన్నది అసలు దేవుణ్ణి ఎరిగిన వారు మాట్లాడుతూ ఉంటే అసలు ఎంత దరిద్రంగా ఉన్నదంటే వీరి యొక్క విశ్వాసము అంత దౌర్భాగ్యంగా దరిద్రంగా ఉన్నది. మరి నీలో విశ్వాసం ఉంది కదా, ఈమెను బాగు చేయి, నీలో విశ్వాసం ఉంది కదా, ఇతన్ని బాగు చేయి అని దైవజనులు మాట్లాడుతున్నారు. మరి అన్యులలో మతోన్మాదులుగా పిలువబడుతున్న చాలా మంది, ఒరే పాస్టర్ నువ్వు బాగు చేస్తే హాస్పిటల్లో ఉండు, డాక్టర్ ఎందుకు? నీ యేసయ్య బాగు చేస్తే ఈ వైద్య రంగం ఎందుకు? ఇదంతా మోసం అని మాట్లాడుతున్న వారు మనకందరికీ తెలిసిన వారే. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు దేవుడి సేవకుడిగా నేను దేవుని ప్రతినిధిగా మీ అందరితో ఒక మాట చెబుతున్నా. మీరు పుట్టిన దినం మొదలుకొని ఈ దినం వరకు మీ వయసు ఎంతన్నా ఉండని, మీ వినికిడిలో గాని మీ హృదయ గ్రహింపులో గాని చచ్చిన వ్యక్తిని బ్రతికించిన డాక్టర్ ఎవరన్నా ఉన్నట్లుగా మీరు విన్నారా? చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించిండు వైద్య రంగంలో ఒక డాక్టరీ అని మీరు విన్నారా? ఒక వైద్యుడి గురించి విన్నారా? చెప్పండి, వింటే చెప్పండి. ప్రతి ఆత్మ దేవుడి సంబంధమైనదని నమ్మకండి. 100 మంది, ఒక 200 మంది చర్చిలో ఉన్నంత మాత్రాన ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు, ఆయన మీద దైవాత్మ ఉంది కాబట్టి ఇంతమంది వస్తున్నారని మీరు అనుకోవద్దు. సత్యాన్ని గ్రహించండి. దేవుడు భూమి ఆకాశాలు కలగజేసిన వాడికి నీ సమస్య కాదు. భూమి ఆకాశాలను కలగజేసి సూర్య చంద్ర నక్షత్రాలు కలగజేసిన దేవుడికి నీ రోగము సమస్య కాదు. ఇంత కలగజేసిన దేవుడు నిన్ను బాగు చేయడానికి సమర్థుడు కాదా? జాగ్రత్తగా వినండి. వైద్యులు ఎందుకు, హాస్పిటల్ ఎందుకు అంటున్న వారికి నేను సూటిగా మాట్లాడుతున్న మాట, దాన్ని నమ్ముతున్న వారికి కూడా నేను సూటిగా మాట్లాడుతున్న మాట. ఏ వైద్యుడు ఇప్పటి వరకు చనిపోయిన వ్యక్తిని బ్రతికించలేడు తన వైద్యాన్ని బట్టి. జాగ్రత్తగా ఈ మాటలు నీకు అర్థం కావాలి అంటే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విను. దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు నిన్ను బాగు చెయ్యగలడు, దేవుడు మాత్రం ఇవన్నీ చేయగలడు. ఏ సేవకుడు ఎవరిని బ్రతికించలేడు. ఒకవేళ దేవుడి సేవకుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి
ఈ సేవకుడికి ఆ దేవుడికి ఉన్న కమ్యూనికేషన్ బట్టి, ఈ పరిశుద్ధత జీవితాన్ని బట్టి, ఈ యొక్క ప్రార్థన పెనుగులాటను బట్టి, దేవుడిచ్చిన ఆత్మ ప్రత్యక్షతను బట్టి ఖచ్చితంగా ఒక వ్యక్తి కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు దేవుడు. ఏ వైద్యుడు ఎన్ని హాస్పిటల్ ఉన్నా, ఆ హాస్పిటల్లో ఎన్ని యంత్రాలు ఉన్నా, ఎంత మిషనరీతనం ఉన్నా మనిషికి వచ్చే రోగాలు మాత్రం తగ్గట్లేదు. అదెందుకు ఆలోచన స్థలే. దేవుడు చేసే కార్యాలు వైద్యుడు చెయ్యడు, వైద్యుడు చేసే కార్యాలు దేవుడు చేయగలడు. ఇప్పుడు మీ అందరికి చెప్తున్నా, ఇక్కడ ఉన్న సిస్టర్స్ మీ అందరితో మాట్లాడుతున్నా, మీరందరూ కూడా మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మీరు చక్కటి భోజనాలు మీ ఇంట్లో రెడీ చేస్తున్నారు. మీ అందరిని ఒక ఛాలెంజింగ్ ఒక మాట చెప్తున్నా, వినండి సిస్టర్స్ అందరికీ. మీరు వండిన ఆహారము ఆసిపోయితే దాన్ని బాగు చేసే శక్తి మీ దగ్గర ఉందా? ఆలోచించండి. మీరు వండిన ఆహారము కుళ్ళిపోతే, పాసిపోతే దాన్ని సరిగా చేయగలరా? దాన్ని మంచి ఆహారంగా మార్చగలరా? వై? అది నీకు అసాధ్యం, ఎందుకంటే అది కుళ్ళిపోయింది. కానీ మనుషుడికి అసాధ్యమైనది దేవుడికి సాధ్యమే. ఏ వైద్యుడు బాగు చెయ్యనిది యేసయ్య బాగు చేస్తుండన్నమాట 100%. ఒక చిన్న కుటుంబం, చాలా పేదరికలు ఉన్న కుటుంబం, యేసు ప్రభుల వారిని గాఢంగా ప్రేమిస్తుంది ఆ కుటుంబం. యేసు ప్రభు కూడా ఆ కుటుంబాన్ని అమితంగా ఏమీ ఆశించకుండా ప్రేమిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క చిన్న పేద కుటుంబంలో 2 సిస్టర్స్, ఒక సహోదరుడు. వాళ్ళెవరో మీకు అర్థమై ఉంటుంది. ఎవరో? మార్తా, మరియా, లాజరు. మీకు అనేకమైన విషయాలు ఈరోజు తెలియవస్తాయి. ఏ సేవకుడైనా ఇప్పటి వరకు నేను స్వస్థపరుస్తాను అని ఎవరికైనా చెప్పిండ్రా? మరి మీరెందుకు కల్పించుకొని ఒరే స్వస్థపరచురా, నువ్వు స్వస్థపరచు, నీకు వరాలు ఉంటే అని ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? ఇట్లాంటి దురాత్మల బోధను అస్సలు వినద్దు. ఆ వ్యక్తి ఎంత మేధమైనా సరే మనుషుడి జ్ఞానమును మీరు ఆదరణ చేసుకోకూడదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మతో సరిచూడండి. బైబుల్ అంతా ఆత్మ సంబంధమైనది. దేవుడే ఆత్మ ఉన్నాడు. నీ మట్టి మేధస్సుతో చెప్పే బోధ ఎవరికి కావాలి? అలాంటి బోధకు పల్టీలు కొట్టే అవసరం మనకు లేదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బెతన్య గ్రామములో ఏమి జరుగుతుందో వర్తమానము ద్వారా యేసు దగ్గరికి వెళ్ళింది. అందులో ఏమి రాయబడి ఉన్నదంటే, మార్తా అనే సిస్టర్ ఏం రాసిందంటే, యేసు ప్రభువా, నువ్వు ప్రేమించిన నీ శిష్యుడు రోగపీడితుడై చావబోతున్నాడు అని వర్తమానం పంపింది. మీకు ఒక ఆలోచన రావచ్చు, యేసు ప్రభుల వారు ప్రేమించిన వ్యక్తికి రోగం రావచ్చా? యేసుతో ఉన్నవాడికి రోగం వస్తుందా? వస్తుంది. గమనించండి, ఎవరైతే యేసును ప్రేమిస్తారో, యేసు ప్రభుల వారు ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఏ రోగము వచ్చినా ఆ రోగమును ఆయన మహిమ కొరకు మార్చుకుంటాడు. 4వ రోజున ఆయన బెత్పేగ నుంచి బెతన్య ప్రాంతానికి వస్తున్నాడు. 4 దినాలు అయిపోయింది, లాజరు చచ్చిపోయాడు. 4 దినాలైంది, లాజరు చచ్చిపోయాడు. లాజరు యొక్క సిస్టర్ ఎవరు? మరియా. లాజరు యొక్క సిస్టర్ ఎవరు? మార్తా. నేను ఇప్పుడు చెప్తున్నా, వైద్యులు ఉండాలన్నది దేవుడి అభిష్టి. మనుషుడు చేసేది మనుషుడు చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. వైద్యులు ఎందుకురా? ఒరే పాస్టర్, నువ్వే వెళ్ళి ప్రతి హాస్పిటల్లో ఉండి స్వస్థపరచు. సేవకుడు చేసే ప్రార్థన అంతా ఆడ అబద్ధ బోధకుడు, అదంతా దయ్యం చేస్తుంది. వీడు ఎందుకు పడగొడుతుండో తెలియదు, వాడు ఎందుకు పడిపోతుండో తెలియదు. ఒరే దిక్కుమాలిన ఆలోచన ఇది. దేవుని బిడ్డ పునాది బైబుల్ ప్రతి ఒక్కడికి. ఆ చచ్చిపోయి ప్రేత వస్త్రముల చేత చుట్టబడి కనీసం కుళ్ళిపోయిన దేహం బయట కనబడకుండా ఉన్న ఈ లాజరు పూర్తిగా ప్రేత వస్త్రాల చేత చుట్టబడి అక్కడ పడుకొని ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏమైందో తెలియదు, బయట ఏం జరుగుతుందో లాజరుకు తెలియదు. కానీ ఒక శబ్దము, మృతుల సహితము వినబోతున్న శబ్దము రాబోతుంది. బతుకున్న వారు వింటారు, చచ్చిన వారు వింటారు. అదే యేసయ్య మాట. లాజరు బయటకు రా అన్నప్పుడు వెంటనే లాజరు కదలడం ప్రారంభించాడు. దిక్కున ఆయన లేచి బయటకు వచ్చాడు. ఏ వైద్యుడు చేయలేడు, ఏ హాస్పిటల్లో జరగదు. బతుకున్న వాడిని చంపుతున్నారు కానీ అసలు చచ్చిన వాడిని బతికించిన వైద్యుడు ఎక్కడున్నాడు? ఉన్నాడు అంటే నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రమే. దేవుడు అంతా ఈజీ కాదు. ఆయన చాలా శక్తిమంతుడు, ఆయన చాలా ఉన్నతుడు, ఆయన చాలా మహోన్నతుడు. ఆయన ఎవరికి అందని వాడు. నీ మట్టి మేధస్సుకైన గుణము నీకు అర్థం కాదు ఆయనతో గడిపితే తప్ప. నీ దేవుడు పరిమితమైన వాడు కాదు, నీ దేవుడు అపరిమితుడు.
ఆయన అన్నీ చెయ్యగలడు. అందుకే ఆయన అన్నాడు కదా, నాకు యెహోవానకు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇప్పుడు చెప్తున్నా వినండి. ఇప్పుడు అర్థమైందా? చచ్చిపోయిన లాజరు ప్రేత వస్త్రముల చేత బయటకు రాగా ఆయన ఒక అద్భుతమైన మాట ఏమన్నాడంటే, ఆయన వస్త్రాలు విప్పి ఆయన పోనీయండి అన్నాడు. లాజరు వస్త్రాలు విప్పేయండి అని ఎవరికి చెప్తున్నాడు? అక్కడున్న ప్రజలకు చెప్తున్నాడు. చచ్చిన వాడిని బతికించిన దేవుడు కట్టిన ప్రేత వస్త్రాలు తీసేయలేడా? ఇది మీరే కట్టారు గనుక మీరే విప్పండి. దీని అర్థం ఏం తెలుసా? మీరు చేయవలసిన పని మీరు చేయండి, నేను చేయవలసిన పని నేను చేస్తా. ఇప్పుడు చెప్తున్న వినండి. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. నన్ను చూడండి. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమని ఉన్నదంటే, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా అని ఉంది. ఇది దేవుడు వాక్యం. డాక్టర్ ఉండడము తప్పు అని ఎవడు చెప్పినా బైబిల్ ఒప్పుకోదు. బైబిల్లో దేవుడే అంటున్నాడు. ఏమంటుంది తెలుసా? వైద్యుడు ఎవరికి అవసరం నాయనా? ఆరోగ్యవంతుడికి కాదు, అనారోగ్యంతో ఉన్నవాడికే వైద్యుడు అవసరం అన్నాడు. అర్థమవుతుందా? గిలాదులో గుగ్గిలం లేదా? గుగ్గిలము మెడిసిన్గా వాడతారు, రోగాలకు వాడతారు. అక్కడ ఏ వైద్యుడు లేడా అంటే వైద్యుడు ఉండాలి అన్నది దేవుడు కోరుతున్నాడు. దేవుణ్ణి పక్కకు పెట్టి వైద్యాన్నే ఆశ్రయించమని దేవుడు ఉద్దేశం కాదు. అట్లా అనుకుంటే ఇంకొక అద్భుతమైన మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ నానా తిప్పలు పడ్డది, నానా బాధలు పడ్డది. బైబిల్ ఏం చెప్తున్నట? వైద్యుల చేత మరింత సంకటపడ్డది. వైద్యులే కదా, డాక్టర్లే కదా. అప్పటి కాలంలో ఇట్లాంటి స్టెథోస్కోపులే పెట్టుకున్న డాక్టర్ లేకపోవచ్చు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒకటి చెప్తాడు, 10 మంది 10 రకాలు చెప్తారు, మధ్యలో మనల్ని పరేషాన్ చేస్తారు. అదే జరిగింది రక్తస్రావము కలిగిన స్త్రీకి. ఏ వైద్యుడు రక్తస్రావము రోగమును స్వస్థపరచలేడే? అట్లాంటి వైద్యుని తప్పందమా? కాదు. వైద్యుడితో కాని కార్యములు దేవుడు చేస్తాడు. అర్థమైందా? అప్పుడు ఆ స్త్రీకి ఏం వినబడ్డది తెలుసా? యేసు ప్రభుల వారి మార్గం గుండా వస్తున్నాడు. ఆయన వస్త్రపు చెంగు ముడితే ఈ 12 సంవత్సరాల రోగముతో ఉన్న నా రోగము నన్ను విడిచిపెట్టి పోతుంది అని అంత ప్రగాఢమైన విశ్వాసం. యేసయ్య పలికిన మాట, కుమారి, నీ విశ్వాసము నిన్ను బాగు చేసిందన్నాడు. అంటే ఆమె విశ్వాసమే యేసయ్య, నీ విశ్వాసమే యేసయ్య. నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు కాదు, మన విశ్వాసమే యేసయ్య. సిగ్గుపడకుండా వెనుక నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆయనలో ఉన్న ప్రభావం, ఆయనలో ఉన్న సన్నిధి, ఆయనలో ఉన్న ప్రత్యక్షత ఆయనలో నుంచి బయలుదేరి ఆమెలో ఉన్న రోగాన్ని వాడగొట్టి పోరాటం చేసి రోగాన్ని తీసివేసి ఆమె దేహమంతా ఆయన ఆరోగ్యము చేత నింపాను. ఇది ఏ వైద్యుడు చేశాడండి? పరమ వైద్యుడు చేశాడు. పుట్టి గుడ్డివాడి కన్నులు ఏ వైద్యుడు తెరిపించాడండి? పరమ వైద్యుడు.